देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 63వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శివకేశవుల యొక్క సంగ్రామం ఎలా సాగింది అనేటువంటిది విపులంగా వివరించారు వ్యాసుల వారు. బాణాసురుణ్ణి రక్షించేటువంటి నెపంతో బాణాసురుడి యొక్క శోణితపురాన్ని కాపలాగా ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క కుటుంబం, అటు గణనాయకుడు కుమారస్వామితో పాటుగా ప్రమథ నాయకులతో పాటుగా మొత్తం పరమేశ్వరుడు యాదవులందరికీ యదువీరులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడితో ఎదురు నిలిచి మరీ పోరాడాడు. ఆ పోరాటంలో మరి శివుడు గెలిచాడా, కృష్ణ పరమాత్ముడు గెలిచాడా అనేటువంటి విషయాలు నేడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకంలో మనం వివరంగా చెప్పుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి. ఈ 63వ అధ్యాయంలో నిన్నటి రోజున మనం 11 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. శంకరుడి యొక్క అనుచరులతో పాటుగా మొత్తం అందరూ కూడా వచ్చినటువంటి యదువీరులతో పోట్లాటం, యుద్ధానికి సిద్ధమవడం జరిగింది. ఎవరితో పోటీ పడుతున్నారు అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. అలాగే శంకరానుచరాన్ శౌరిహి భూత ప్రమథ గుహ్యకాన్ ధాకినీర్యాతుధానాంశ వేతాలాంస వినాయకాన్ అంటూ నిన్న మనం చెప్పుకున్నాం. చాలా మంది వినాయకులు, గణనాయకులు కూడా అనేక మంది ఉంటారని కూడా చెప్పుకున్నాం. అంతేకాకుండా పరమేశ్వరుడి యొక్క గణాలలో ప్రేత మాతృ పిశాచాంశ కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్ ద్రావయామాస తీక్ష్ణాగ్రై శరై శార్గధనుచ్యుతై. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శార్గిన్ అనేటువంటి ధనస్సు నుండి చ్యుతై విడిచిపెట్టబడినటువంటి తీక్ష్ణమైనటువంటి బాణాలతో ప్రమథ గణాలందరూ కూడా అలో లక్ష్మణ అంటూ తలో దిక్కు పరిగెత్తు యుద్ధం నుంచి పారిపోవటానికి సిద్ధమైపోయారు. అనేకమైనటువంటి అస్త్రాలు ఏ విధంగా ప్రయోగించుకుంటున్నారు ఒకరినొకరు అనేటువంటిది కూడా మనకి వివరంగా ఇచ్చారు. పృథక్ విధాని ప్రాయుంత పినాక్యస్త్రాణి సాగ్గిణే ప్రత్యస్త్రై శమయామాస శార్గపాణిరస్మితః. పృథక్ విధాని ప్రయుంక్త, అనేకమైనటువంటి విధి విధానాలతో అనేకమైనటువంటి భిన్నమైనటువంటి విధంగా అనేకమైనటువంటి అస్త్రాలు ప్రయోగించడం జరిగింది. పినాకపాణి అయినటువంటి శంకరుడు ప్రయోగిస్తున్నటువంటి అనేకమైనటువంటి అస్త్రాలన్నిటిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా వాటిని తొణకకుండా బెనకకుండా ఆ అస్త్రాలన్నింటినీ కూడా తిప్పి కొడుతున్నాడు, వమ్ము చేస్తున్నాడు అనేటువంటిది. ప్రత్యస్త్రై శార్గిణే శమయామాస. శమయామాస అంటే శాంతింపజేయడం. శివుడు వేసినటువంటి ప్రయోగించినటువంటి వాటిని కూడా ఈయన ఉపసంహరించేస్తున్నాడు. దేనికి ఏ అస్త్రానికి ఏ అస్త్రంతో కొట్టాలి అనేటువంటిదంతా కూడా యుద్ధ విద్యల్లో ఆరిదేరినటువంటి వాడు ఏ అస్త్రంతో ఉపసంహరింపజేయాలి, శాంతింపజేయాలి అనేటువంటిది పెద్ద శాస్త్రం. అది దానికి మచ్చుగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్య చ పార్వతం ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం పాశుపతస్య చ అని వర్ణిస్తున్నారు అక్కడ. అలా శంకరుడిచే ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో ఆ బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మాస్త్రంతోనే దాన్ని ఉపసంహరింపజేశాట.
మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రంతో ఉపసంహరింప చేయటం ఉంది. ఇది అంతకుముందు చిట్ట చివరిలో కూడా అశ్వత్థామ అర్జునుడి దగ్గర కూడా ఇలాగే జరిగింది. మహాభారతంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దానికి అర్జునుడు బ్రహ్మాస్త్రంతోనే శాంతింపజేయమని చెప్పి వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తారు. కృష్ణ పరమాత్ముడి యొక్క సలహాతోనే ఆ విధంగా చేస్తాడు. దీనికి పోతన గారు ఇంకా అద్భుతమైనటువంటి చాకచక్యం ప్రదర్శించి బ్రహ్మాస్త్రానికి చేతితోనే తిప్పికొట్టాడని చెప్పి చెప్తారు. ఆ వస్తున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఆయన సృష్టి కదా, చేతితోనే ఇలా పట్టుకుని ఒక పక్కన పెట్టాట. నువ్వు పక్కన ఉండవయ్యా బ్రహ్మయ్య అని. బ్రహ్మాస్త్రస్య బ్రహ్మాస్త్రం వాయవ్యస్య పార్వతం అన్నారు. వాయవ్యస్య పార్వతం అంటే వాయవ్యాస్త్రాన్ని పార్వతాస్త్రంతోనూ దాన్ని ఉపశమింపజేసి, ఆగ్నేయస్య పార్జన్యం, ఆగ్నేయస్త్రాన్ని పార్జన్యమస్త్రంతో అంటే ఆగ్నేయము పర్జన్యాస్త్రము అంటే ఒక పక్కన అగ్ని సంబంధించినది అయితే ఇటు పక్కన వరుణాస్త్రము, నీటికి సంబంధించినటువంటి పార్జన్యాస్త్రము మొదలైనటువంటి వాటితో శాంతింపజేయాలి. నైజం పాశుపతస్యచ, పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం పాశుపదాస్త్రం, అర్జునుడు సంపాదించుకున్నటువంటి ఆ పాశుపదాస్త్రం. అట్లాంటి పాశుపదాన్ని శివుడు ప్రయోగిస్తే నైజం, నైజం అంటే తన దగ్గర ఉన్నటువంటి తన స్వంత సహజ సిద్ధమైనటువంటి అస్త్రం ఏమిటంటే అది వైష్ణవాస్త్రం. అటు పక్కన ఆయన పాశుపదం ప్రయోగిస్తే ఈయన దగ్గర ఉన్నటువంటి వైష్ణవాస్త్రంతో దాన్ని కాస్త ఉపశమింపజేశాడు నారాయణాస్త్రంతో శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా యుద్ధం అరివీర భయంకరంగా సాగుతూ ఉంటే ఓ పక్కన శంకరుడు తీవ్రంగా విజృంభిస్తుండటం చూశాడు. మోహయిత్వాతు గిరిశం జృంభణాస్త్రేణ జృంభితం బాణస్య పృతనాం శౌరిః జఘానాసి గదేషుభిః. జఘాన అసి గదేషుభిః, గద ఇషుభిః అనేకమైనటువంటి అస్త్రాలు. బాణస్య మోహయిత్వాతు గిరిశం, అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలతో శంకరుడు అతి తీవ్రంగా విజృంభించి శ్రీకృష్ణ పరమాత్ముడిని అనేకమైన రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు వాటినన్నిటిని కూడా శాంతంగా ఉపసంహరింపజేస్తూ చివరికి ఇక త్వరలోనే యుద్ధాన్ని ఉపశమింపచేయడం కోసం అని చెప్పేసి అద్భుతమైనటువంటి మోహనాస్త్రాన్ని, దాన్ని జృంభకాస్త్రం అంటారు. సమ్మోహన పరిచేటువంటి అస్త్రం మోహనాస్త్రం, జృంభకాస్త్రం అంటారు దాన్ని. జృంభణాస్త్రేణ జృంభితం, జృంభకాస్త్రాలు. అర్జునుడు విరాట పర్వంలో ఒక్కడే 6 యోధులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగించి మొత్తం అంతా సమ్మోహన అస్త్రంతో మొత్తం అందరినీ యుద్ధభూమిలో హాయిగా బొబ్బో పెట్టాడు, నిద్రపోయించాడు. హాయిగా నిద్రపోయారు అందరూ కూడా. ఒక్క భీష్మ పితామహుడు తప్ప మిగతా వాళ్ళందరి మీద ఈ అస్త్రం పనిచేస్తూ ఉంటుంది. అది జృంభణాస్త్రం. అట్లాంటి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ప్రయోగించి మోహయిత్వాతు గిరిశం, ఆ అస్త్రానికి పరమేశ్వరుడు కూడా ఏమైపోయాడంటే మోహవశుడైపోయాట. మోహయిత్వ, మోహపరిచేశాడు. దాంతో ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు తన ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు అలా నందివాహనం మీద వారిపోయి మోహవశుడైపోయాడో, ఈయన పడుకున్నాడు కదా, హాయి నిద్రపోతున్నాడు, లేచే లోపల మనం ఇంకొక వంతు మిగతా ఆ బాణాసురుడి యొక్క సైన్యం మీద విరుచుకుపడదామని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని బాణాసురుడి యొక్క సైన్యం వైపు తిప్పాడు. బాణస్య పృతనాం శౌరిః, శ్రీకృష్ణ ప్రభు జఘాన అసి గదేషుభిః, ధనుర్బాణాలతో, గదలతో, ఖడ్గాలతో ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలన్నీ ప్రయోగించి బాణాసురుడి యొక్క సైన్యం మీద విరుచుకుపడి మొత్తం వాళ్ళందరినీ సంహరింపజేశాడు. జఘాన, జఘాన అంటే సంహరించుట. శౌరిర్ జఘాన, వాళ్ళందరినీ సంహరించాడు బాణాసురుడి యొక్క సైన్యాన్ని. ఈయనేమన్నా హాయిగా నిద్రపోతున్నాడు. ఏది నేను రక్షిస్తాను నగరాన్ని అని చెప్పి కూర్చున్నటువంటి ఆయన కాస్త హాయిగా నందివాహనం మీద మెత్తగా పడుకున్నాడు ఆయన పరమేశ్వరుడు. ఆయన పోతన గారు రాస్తారు, జృంభణ శరపాతముచే శంభుడు నిజ తనువు పరవశం వై సోలన్. ఆ అస్త్రం ప్రభావం ఎట్లా ఉంటుందంటే పరవశం, శరీరం అంతా పరవశం అయిపోతూ ఉంటుంది, ఏదో మోహంలో తేలిపోతున్నట్టుగా. ఈ అస్త్రం అద్భుతమైనటువంటి అస్త్రం, శరీరం తేలిపోతూ ఉంటుంది. జృంభణ శరపాతముచే శంభుడు నిజ తనువు పరవశం వై సోలన్, జృంభితుడై ఘన నిద్ర రంభత వృషభేంద్రు మూపురముపై వాలెన్ అంటాం. ఆ ఎద్దు మూపురం మీద అలా తదిగిల మీద పడ్డాడు, హాయిగా పడుకున్నట్ట, హాయిగా గురకల బీగుతూ. జృంభితుడై, జృంభితుడు అంటే ఆవరిస్తూ హాయిగా నిద్ర వస్తుంది అని చెప్పి ఘన నిద్రారంభిత, మామూలు నిద్ర కూడా కాదు,
ఘన ఘన నిద్రారంభిత వృషభేంద్రు మూపురముపై వాలి మెత్తగా తలదింపులాగా ఎత్తుగా ఉంది, ఆ మూపురంపై వాలి పడుకున్నాడు. అది ఆ అస్త్రం యొక్క ప్రభావం. అంటే శ్రీకృష్ణ ప్రభువు ప్రయోగించినటువంటి ఆ అస్త్రానికి పరమేశ్వరుడు కూడా అలా వాలిపోయాడయ్యా. ఈ లోపల ఈయన స్వాహాకార వషత్కారాలు అన్నట్టుగా మొత్తం ఆ ఈ బాణాసురుడి యొక్క సైన్యం మీద విరుచుకుపడి మొత్తం అంతా స్వాహా చేసేస్తున్నాడు, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. అట్లా బాణస్య ప్రతనాం శౌరి జఘాన అసి గదేషుభి. అయితే మరి మిగతా సైన్యం ఏమయ్యారయ్యా? వాళ్ళేం తక్కువ తిన్నారా? కుమారస్వామి ఉన్నాడు, ఒక పక్కన వినాయకుడు, చాలా మంది వినాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ పాటికి ఆయన సేనాపతి, దేవసేనాపతి స్కందుడు. స్కందుడి పరిస్థితి ఏమైంది? స్కంద ప్రద్యుమ్న బాణౌఘై జమాన అర్ధ్యమాన సమంతతః అర్ధ్యమాన సమంతతః అసృగ్విముంచన్ గాత్రేభ్యః శిఖినాపాక్రమద్రాణాత్ రణరంగము నుండి, యుద్ధభూమి నుంచి శిఖిపించముతో నెమలి వాహనాన్నెక్కి రణభరంగం నుంచి పలాయనం చెత్తగించాట స్కందుడు కాస్త. స్కందధరుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి ప్రద్యుమ్న బాణౌఘై, ప్రద్యుమ్నుడు విడిచిపెడుతున్నటువంటి ఆ బాణాల యొక్క పరంపర తట్టుకోలేక అర్ధ్యమాన సమంతతః, ఆ వస్తున్నటువంటి ఆ బాణాలు చుట్టూతా అలా వస్తుంటే విపరీతంగా ఎటు వస్తున్నాయి. ప్రద్యుమ్నుడి యుద్ధం ముందు నిలవలేక కుమారస్వామి యుద్ధభూమి నుంచి పారిపోయాడంటే ప్రద్యుమ్నుడు ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు చూడండి. అదేమిటండి, మన్మధుడేముంది? ప్రద్యుమ్నుడు మన్మధుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. కానీ ఇంతమంది దేవతలకి కూడా సేనాపతి అయినటువంటి కుమారస్వామి పారిపోవడం ఏమిటి? అసృగ్విముంచన్ గాత్రేభ్య, పైగా ఎట్లా ఉంది కుమారస్వామి యొక్క శరీరం వర్ణిస్తున్నాడు. గాత్రేభ్య అంటే శరీరం యొక్క అంగాల నుండి అసృగ్ నెత్తురు కారుతూ, ఈ వదిలినటువంటి ప్రద్యుమ్నుడు కొట్టినటువంటి బాణాలతో స్కందుడి యొక్క శరీరం అంతా తూట్లు పడిపోయి నెత్తురు కారుకుంటూ ఓ పక్కన శిఖివాహనం ఎక్కి ఆ నెమలి పింఛనలు కలిగినటువంటి ఆ నెమలినెక్కి అధిరోహించి రణరంగం నుంచి పారిపోయాడయ్యా కుమారస్వామి అని చెప్పి వ్యాసుడు వర్ణించారు. మనకి చెవులో పూలు పెట్టినట్టుంది కదండి. కుమారస్వామి ఆయన ఏమన్నా పడుకోవడం ఏమిటి, ఈయనేమన్నా పారిపోవడం ఏమిటి? ఏమిటి యుద్ధం? ప్రద్యుమ్నుడి చేతిలో ఈయన పారిపోవడం ఏమిటి? ఇది దేవమాయ అంటే, కృష్ణమాయ అంటే. అందరూ నటన, మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు చూసారా మన వాళ్ళు ఈ మధ్యలో. దేనికి మ్యాచ్ ఫిక్సింగ్? ఏమిటయ్యా? పరమేశ్వరుడు. ఎందుకంటే శివకేశ్వరుడు ఇద్దరు సమానమే. అక్కడ శివుడు బాణాసురుడి, ఇదంతా దేనికంటే బాణాసురుడి యొక్క అహంకారాన్ని, ఆ మదాన్ని, కొవ్వుని అణచటానికి పరమేశ్వర లీల ఇదంతా కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీల. శివకేశవులు అభేదం ఎప్పుడు కూడా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు మనం చెప్పలేం. ఇద్దరు ఒకటే. పైగా పరమేశ్వరుడి యొక్క పేరు ఏమిటంటే విష్ణు మిత్ర. ఆయన పేరు అంటే విష్ణువుకి పరమమిత్రుడు. ఈయనకు కావాల్సిన పనులన్నీ ఆయన చేసి పెడతాడు, ఈయనకు కావాల్సిన పనులన్నీ ఈయన చేసి పెడతాడు. మ్యాచ్ ఫిక్సింగ్. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క మిత్రుని యొక్క బాణాసురుడి యొక్క అహంకారం తగ్గించేటువంటి పనిలో ఎవరున్నారంటే కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి పరమేశ్వరుడికి సహాయం చేయడానికి వచ్చాడు కృష్ణుడు. అట్లాంటిది కృష్ణుడు కొడుతున్నప్పుడు ఆయన నటించాలి. సమ్మోహనాస్త్రం వేస్తే పడుకున్నట్టుగా నటించాలి. అదే చేస్తున్నాడు అక్కడ. ఇదంతా నటనే. లేకపోతే ఆయన్ని ఎవరు కొడతారు? ఈ కుమారస్వామి పారిపోవడం. తండ్రి కొడుకులు ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు నటన శేఖరుడు. అసృగ్విముంచన్ గాత్రేభ్య అంటున్నారు అక్కడ. పైగా ఆ నెత్తురు కాలుతుంటే అబ్బా నేను ఇంకా నిలవలేనని చెప్పి ఈయన కుమారస్వామి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా మిగతా దేవతలు ఏముంటారు? వీళ్ళే వెళ్ళిపోతే. కుంభాండ కూపకర్ణశ్చ పేతతుర్ముసలార్థితౌ దద్రువుస్తదా నీకాని హతనాథాని సర్వతః. కుంభాండ కూపకర్ణశ్చ పేతతుర్ముసలార్థితౌ. ముసలాయుధంతో పట్టుకున్నటువంటి వాడు ఎవరయ్యా అంటే అద్భుతమైనటువంటి బలరాముడు. ఆ ముసలాయుధంతో కుంభాండు, కూపకర్ణుడు అనేటువంటి ఇద్దరు ఆ బాణాసురుడి యొక్క, ఈ శివుడి యొక్క సేవకులు, బాణాసురుడికి సంబంధించినటువంటి సైన్యాన్ని మొత్తం అంతా వాళ్ళిద్దరిని కొడుతూ ఉంటే దుద్రువుహు తదనీకాని హతనాథాని సర్వతః. వాళ్ళందరినీ కూడా విపరీతంగా బలరాముడు ముసలాయుధంతో ఆ దెబ్బలు తిని వీళ్ళిద్దరూ కూడా రణభూమి నుంచి పారిపోయారు.
ప్రముఖమైనటువంటి సేనా నాయకులందరూ పడిపోయారు. హతనాథాని సర్వత అంటున్నారు అక్కడ. సర్వత అన్ని దిక్కుల నుంచి ఉన్నటువంటి సైన్యం అంతా అలా పడిపోవడం చూసి ప్రముఖమైనటువంటి సేనా నాయకులందరూ పడిపోవడం చూశారు. బాణుడి సైన్యం అంతా ఆ విధంగా దుద్రుహు యుద్ధభూమి నుంచి పారిపోయి చల్లా చెదరైపోయి తద్ అనీకాని ఆయన యొక్క సైన్యం అంతా ఈ విధంగా నాశనమైపోవడంతో విశీర్యమాణం స్వబలం దృష్ట్వా బాణోత్యమర్షణ కృష్ణమభ్యద్రవత్ సంఖ్యే రథి హిత్వైవ సాత్యకిం. ఇప్పటిదాకా బాణాసురుడు ఎవరితో యుద్ధం చేశాడు? పైన చెప్పుకున్నామా, సాత్యకితో యుద్ధం చేశాడు. ఇట్లా కృష్ణుడు విజృంభించి యుద్ధం చేయడం చూసి సాత్యకిని వదిలిపెట్టేసి బాణాసురుడు కృష్ణుడి మీద విరుచుకుపడుతున్నాడు. హిత్వైవ సాత్యకిం అంటే సాత్యకితో యుద్ధం చేస్తూ అతన్ని వదిలిపెట్టేసి రథి, అద్భుతమైనటువంటి రథి, మహారథి, కృష్ణమభ్యద్రవత్ సంఖ్యే, సంఖ్య అనేటువంటి పదానికి యుద్ధరంగము అన్నాడు సంస్కృతం. సంఖ్యం రణరంగము, యుద్ధభూమి, సంఖ్య అన్న కూడా యుద్ధం. సంఖ్యే కృష్ణం అభ్యద్రవత్, శ్రీకృష్ణుడితో పోటీ పట్టడానికి ఆ సాత్యకిని వదిలిపెట్టేశాడు. ఎందుకని? తన యొక్క స్వబలం విశీర్యమానం దృష్ట్వా, తన యొక్క బలగము అంతా కూడా నాశనమైపోవడం చూశాడు. ఇదిగో నేనున్నా, నీకేం పర్వాలేదు, నేనున్నంత వరకు నీకేం అభ్యంతరం లేదన్నటువంటి పరమేశ్వరుడు కాస్త వాలిపోయాడు. హాయిగా నిద్రలో జోగుతున్నాడు పక్కన. ఇంకేమి రక్షణ లేదు కాబట్టి తను తాను రక్షించుకోవాలి, తన పురాన్ని తాను రక్షించుకోవాలి. కాబట్టి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి తన 1000 బాహువుల్ని ఇప్పుడు తీస్తున్నాడు. ఇక బాణో అత్యమర్షణ, అతి అమర్షణ, బాణుడు విపరీతమైనటువంటి క్రోధంతో ఇక కృష్ణుడి మీద విరుచుకుపట్టడానికి వస్తున్నాడు. ధనుంష్యాకృష్య యుగపద్బాణ పంచశతాని వై ఏకైకస్మిన్ శరౌ ద్వౌ ద్వౌ సందధే రణదుర్మద. ఇది వాడి బిరుదు. బాణాసురుడి యొక్క బిరుదు ఏంటంటే రణదుర్మద. ఇది కర్ణుడికి కూడా వాడచ్చు మనం. అంటే యుద్ధ కండూతి కలిగిన వాడు అని అర్థం. అంటే ఎంతసేపు యుద్ధం 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 అనేటువంటి దురద ఉన్నటువంటి వాడిని రణదుర్మద అంటారు. రణం మీద వ్యామోహం ఉన్నటువంటి వాడు, ఎంతసేపు ప్రశాంతంగా శాంతంగా ఉండాలని కాదు, రణకండూతి ఉన్నటువంటి వాడు, రణ గర్వితుడైనటువంటి వాడు, అట్లాంటి బాణాసురుడు. ఇదంతా దేనికి జరిగింది? పరమేశ్వరుడు చెప్పాడు, నాతో సమానమైన శక్తి ఉన్నటువంటి వాడు వచ్చి నీ మదాన్ని అణక్కొడతాడయ్యా బాణాసురా అని చెప్పి వరం ఇచ్చాడు కూడా పైగా. నాకు ఇట్లా 1000 చేతులు ఉన్నాయి, ఏం కావాలంటే నాతో సమానమైనటువంటి వాడు అనే పదం ప్రయోగించాడు అక్కడ పరమేశ్వరుడు. అంటే నాతో సమానమైనటువంటి వాడంటే వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి పరమేశ్వరుడికి అభేదం అనేటువంటి పదం తెలిసిపోతుంది అక్కడ. ఇట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో బాణాసురుడు ఏ విధంగా ఓడిపోతున్నాడో ఒక్కొక్క అంచుగా ఒక్కొక్క విధంగా స్టెప్ బై స్టెప్ అంటారు, అట్లా ఆ విధంగా ఎట్లా ఉందో చూడండి. ధనుంష్యాకృష్య యుగపద్ బాణ పంచశతాని వై అంటున్నాడు. ఆ సైన్యమంతా పడిపోయిన తర్వాత కోపం వచ్చి 500 ధనస్సును చేతబట్టాట. ఈ 1000 చేతులతో 500 ధనస్సు. పంచశతాని వై బాణ, 500 ధనస్సు చేపట్టాడు. కృష్ణుడిపై ప్రయోగించేటప్పుడు ప్రతి వింటిని తీసుకుని దాంట్లోంచి ఒక్కొక్క దానికి శరౌ ద్వౌ సంధదే, 2 బాణాలు సంధించాట. ఒక్కొక్క ధనస్సుకి 2 బాణాలు సంధించి ఒక్కొక్క విడతకి 1000 బాణాలు వేసి కొడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడి మీద. ఆ ధనస్సును అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నటువంటి ఆ శరపరంపలను తట్టుకుంటూ తాని చిచ్ఛేద భగవాన్ ధనుంషి యుగపత్ హరిహి. యుగపత్ అంటే ఒక్కసారిగా అని అర్థం. ఒకే ఒక్కసారిగా ఒక్క దెబ్బతో అని అర్థం. ఒకే ఒక్క దెబ్బతో ఆ ఉన్నటువంటి వారి చేతుల్లో ఉన్నటువంటి 500 బాణాలని ధనస్సులని కూడా ఒక్కసారిగా తుక్కులు చేసి పారేశాడు, మొక్కలు చేసి పారేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తాని చిచ్ఛేద భగవాన్ ధనుంషి యుగపత్ హరిహి సారథిం ప్రథమశ్వాంశ్చ హత్వా శంఖమపూరయత్. ముందు ధనస్సుని విరిచేశాడు, మరొక ధనస్సుని మళ్ళీ వాడు చేతబట్టే లోపల సారథిని చంపేశాడు, ప్రధానికి ఉన్నటువంటి అశ్వాలను సంహరించేశాడు. ఆ తర్వాత శంఖాన్ని పూరించాడు. ఆ శంఖానికి గుండెలు గుబేలు అన్నాయి మొత్తం బాణాసుడి యొక్క అసుర సైన్యానికి అందరికీ కూడా. శంఖమపూరయత్. ఎప్పుడైతే ఆ శంఖాన్ని పూరించాడో కృష్ణుడి యొక్క శంఖనాదం, పాంచజన్యం ఇవన్నీ వినిపించి బాణాసుడికి ఏం మూడిందో అని చెప్పి వెంటనే ఆ తన కుమారుని రక్షించుకోవడం కోసం బాణాసుడి యొక్క తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది యుద్ధరంగానికి. తన్మాత కోటరా నామ నగ్న ముక్త శిరోరుహ
ఉరో ఉరోవతస్తే పురోవతస్తే కృష్ణస్య పుత్ర ప్రాణ రిరక్షయ, పుత్రుడి యొక్క ప్రాణ రిరక్షయ, రక్షించాలని కోరికతో పుత్రుడి యొక్క ప్రాణాలు హరించేస్తున్నారు, అయ్యో 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 అతడి ప్రాణాలు, అసలే శివభక్తుడు అని చెప్పి తల్లి అయినటువంటి ఆవిడ పేరు కోటరా నామ రాక్షసి మాత. ఆ బాణాసురుడి యొక్క తల్లి కోటరా అనేటువంటి రాక్షసి, ఆవిడ నగ్నా ముక్త శిరోరుహ, ఏ సందర్భంలోనూ వస్త్రాలు కూడా సరిగా లేనటువంటి సందర్భంలో ఆ యుద్ధరంగానికి వచ్చేసి కృష్ణ పరమాత్ముని యొక్క పురో అవతస్తే, పురః అంటే ముందు, ముందు నుంచుని కృష్ణస్య పురః అవతస్తే, శ్రీకృష్ణుని యొక్క ఎదురుకుండా నుంచుని అభ్యర్థించడానికి, అయ్యా ఆయన వదిలిపెట్టి మా అబ్బాయిని వదిలిపెట్టినట్టుగా నుంచుని. ఆ విధంగా దిగంబరగా వచ్చినటువంటి స్త్రీలను ఎవరు కూడా వీరులైనటువంటి వాళ్ళు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు, చూడరు. దాంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ముఖాన్ని పక్కకి తిప్పుకొని తదస్థిర్యం ముఖో, తిర్యం ముఖ, మరొక వైపుకి తిరిగాడు. నగ్నాం అనిరీక్షన్ గదాగ్రజ, గదాగ్రజుడు శ్రీకృష్ణ ప్రభు నగ్నాం అనిరీక్షన్, నగ్నంగా వచ్చినటువంటి ఆ స్త్రీని కోటరా అనేటువంటి ఈ ఈమెను అనిరీక్షన్, నిరీక్షించకుండా చూడకుండా, బాణశ్చ తావత్ విరధ చిన్నధన్వా చిన్నధన్వా విచ్చత్పురం, ఆవిడ సంభాషిస్తున్నప్పుడు ఆయన అటు తిరిగి ఉన్నప్పుడు, అంటే ఏమరపాటులో బాణాసుడితో యుద్ధం నుంచి కాస్త ఒక క్షణకాలం పాటు పక్కకి తిరిగినప్పుడు ఆ క్షణాన్ని అదునుగా తీసుకుని బాణాసురుడు కాస్త యుద్ధ భూమి నుంచి మెల్లగా పక్కకు వచ్చేస్తున్నాడు, తన పురంలోకి ప్రవేశిస్తున్నాడు. బాణశ్చ తావత్ విరధ, విరధ అంటే రథము లేనటువంటి వాడై, విరధ. చిన్న ధన్వ, ధనస్సు మొదలైనటువంటివన్నీ, ఎందుకంటే ఒక ధనస్సు కాకపోతే మరొక ధనస్సు ఆ రథంలో అనేకమైనటువంటి ఉంటూ ఉంటాయి. 500 ధనస్సులు చేపట్టాడు ఒకేసారి, అన్నిటిని ఒకే క్షణంలో విరగొట్టాడు. మళ్ళీ 500 తీసినా మరో క్షణంలో విరిగిపోతాయి. పైగా ధనస్సుని మొక్కలు చేశాడు, రథాన్ని మొక్కలు చేశాడు, రథసాలని సంహరించేశాడు, విరధుడైపోయినాడు. చిన్న ధన్వ విశత్పురం, ఇంట్లో ఆవిషత్పురం అని రావాలి మనకి దీర్ఘం పెట్టిస్తే. ఆవిషత్ పురం, పురం ఆవిషత్ అంటే బాణాసుడు తన నగరానికి శోణితపురం లోపలికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ విధంగా ఈ విధంగా తల్లి రావటము, ఈయన ముఖం కాస్త పక్కకి తిప్పుకోవడం, ఆ క్షణంలోనే వీడి పక్కకి యుద్ధభూమి నుంచి మళ్ళీ కాస్త విశ్రాంతి కానీ, లేకపోతే మరొక రథాన్ని అస్త్రాలు ఆయుధాలు తీసుకుని మరొక కాస్త పరాక్రమంతో మళ్ళీ ముందు విరుచుకుపడదామని అలా వచ్చాడు. అయితే ఇంతలో ఏం జరిగిందంటే, శివుడు నిద్రపోతున్నాడు, ప్రమదగణాలు యుద్ధం చేస్తున్నాయి ఒక పక్కన, కానీ శివుని యొక్క మరొక శక్తి విరుచుకుపట్టడానికి ఉద్యుక్తుడైంది. శివుడు ఇక్కడ ఉన్నాడు, శివుడు లేకపోతే ఏంటి, శివుడి యొక్క శక్తి నేనున్నాను కదా అని చెప్పి శివుడి యొక్క జ్వర శక్తి అంటారు దీన్ని. విద్రావితే భూతగణే జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్ అభ్యధావత దాశార్హం దహన్నివ దిశో దశ అంటూ మొదలు పెట్టారు. అంటే శివుడి యొక్క భూతాలన్నీ కూడా పారిపోయినాయి. విద్రావితే అంటే పారిపోవడం. విద్రావితే భూతగణి, సమస్త భూతగణాలు ప్రమదగణాలన్నీ కూడా ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క శర పరంపరలకి ధాటికి తట్టుకోలేక పారిపోతే, జ్వరస్తు, జ్వర అంటే మనం ఇబ్బంది పడే జ్వరమేనండి, మనకి వచ్చేటువంటి, మనం ఫీవర్ అని పిలుస్తూ ఉంటామే, ఆ ఫీవరే జ్వరం అంటే, మరొకటి ఏం కాదు. ఈ జ్వరం అనేటువంటి దాని మీద మహాభారతంలో ఒక అధ్యాయం ఉంది. బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో ఈ యముడు, ఈ మరణము మొదలైనటువంటి వాటి గురించి చెప్తూ, ఆ మరణ దేవత మృత్యుదేవత కోరుకుంటుంది, మృత్యు అనే పేరు పెట్టి నన్ను రంగంలో దింపావు బాబు, బానే ఉంది, కానీ జనులందరూ ఇక నన్ను తిట్టుకుంటారు, వాళ్ళ నిందలు వాళ్ళ అపనిందలు భరించలేను నేనని మృత్యుదేవ ఏడుస్తూ ఉంటే, నిన్ను తిట్టుకోకుండా ఏదో ఒక వంక పెట్టి వాళ్ళు మరణించేట్టుగా అనేకమైనటువంటి రోగాలని నేను సృష్టి చేస్తాను, ఆ రోగాల వంకతో చనిపోయేట్టుగా జనులు భ్రాంతి పడిపోతూ ఉంటారు, అట్లా నేను చేస్తానని బ్రహ్మదేవుడు ఇలా అనేక రోగాలను సృష్టిస్తాడు. దాంట్లో ఒక రోగమే ఈ జ్వరం అనేటువంటి జ్వరారోగం అంటారు. అప్పుడు ఏంటంటే మృత్యుదేవతను తిట్టుకోరు, ఫలానా మలేరియా వచ్చిందండి, డెంగ్యూ వచ్చిందని చనిపోయాడు ఈ కారణంతో, అట్లా అనేకమైనటువంటి జ్వరాలు వంకబెట్టి ఆ వ్యాధులు అనేటువంటి ఆ విధంగా మృత్యుదేవత నుండి రక్షిస్తూ ఉంటాయి. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మృత్యుదేవత. అట్లా జ్వరం అనేటువంటిది కూడా ఇది. ఇప్పుడు చెప్పబోయేటువంటి జ్వర సంకేతమైనటువంటి ఈ శ్లోకాలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి అకాలమైనటువంటి ఈ
జ్వర సంబంధమైనటువంటివి రాకుండా ఉంటాయని చెప్పి ఫలశ్రుతిలో కూడా ఉంటుందండి. ఇది మనం మన కుటుంబంలో అలాగే తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఈ శ్లోకాలు మనం గుర్తుగా పెట్టుకుని ఈ జ్వర అంటే శివజ్వరము వైష్ణవ జ్వరము ఈ రెండిటికి సంబంధించినటువంటి సంగ్రామము, అంతేకాకుండా తర్వాత ఈ జ్వర పరమేశ్వర జ్వర వైష్ణవ జ్వరాన్ని శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తుంది. ఆ స్తోత్రం చేసిన శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఈ అధ్యాయంలో. ఆ తర్వాత పరమేశ్వరుడు స్తుతించడం అనేటువంటి మరొక గొప్ప అధ్యాయం ఈ అధ్యాయంలో. పరమేశ్వరుడే స్వయంగా శ్రీకృష్ణ ప్రభువుని కీర్తించినటువంటి ఘట్టాలు ఈ రెండు ఈ అధ్యాయంలో ఆణిముత్యాలు. ఫలశ్రుతిలో కూడా ఎన్నో రకాలుగా దీన్ని కీర్తించడం జరిగింది కాబట్టి ముందే చెప్తున్నాను. విద్రావితే భూతగణే జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్. త్రిశిరాహ, మూడు శిరస్సులతోనూ భూతగణాలన్నీ పారిపోయాయి. ఇది వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలా. కాస్త ఆవేశం ప్రదర్శించింది. నేనేం తక్కువ తిన్నాను, నా వంతు నేను ప్రయత్నించాలి కదా అన్నట్టుగా ఆ జ్వరం శివజ్వరం, శివతాపం అంటే శివశక్తి మూడు శిరస్సులతోనూ, త్రిపాత్ అంటే మూడు పాదాలతోనూ. అదేమిటో రెండు పాదాలు కాదు, నాలుగు కాదు, మూడు పాదాలు. మూడు పాదాలు మూడు శిరస్సులతో ఉంది. అది జ్వరము యొక్క లక్షణం. అంటే జ్వరము యొక్క అసలైనటువంటి రూపం ఏమిటంటే ఇలా వికృతంగా ఉండటమే. అది ఏదో మనము కొన్ని కొన్ని బొమ్మల్లో ఇట్లా వేస్తే ఏమిటి ఇట్లా ఉంది వికృతంగా ఉంది అనుకుంటాం. మనకి తెలిసింది ఏంటంటే ఎంతసేపు మానవుడిగానే కనిపిస్తే ఆహా ఇది బాగుంది అనుకుంటాం. వికృతంగా కనిపిస్తే ఎవరో తప్పేశారులే అనుకుంటాం. కానీ ఇట్లాంటి వికృతమైనటువంటి గణాలనన్నీ అదుపులో పెట్టగలిగినటువంటి వాడే పరమేశ్వరుడు. అందుకే భూతనాథుడు అంటాం. పార్వతీదేవి అన్నప్పుడు కూడా పరమేశ్వరుడు యొక్క సమాధానాలు అందుకే మాయావటు కాస్త వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు పార్వతీ చెప్పిన సమాధానాలన్నీ ఇవే. ఇటువంటి భూతగణాలని వీటినన్నిటినీ నానాథుడు పరమేశ్వరుడు కాబట్టి అదుపులో పెట్టగలిగాడు కానీ మరొకటి ఎవరు పెడతారయ్యా అంటూ చెప్పారే అత్త. ఇట్లాంటి వికృతమైనటువంటి ఆకారాలు కలిగినటువంటివన్నీ పరమేశ్వరుడు అధీనంలో ఉంటాయి. త్రిశిరాస్త్రిపాత్ కాబట్టి మూడు శిరస్సులతోనూ మూడు పాదాలు కలిగినటువంటి ఈ జ్వరం అనేటువంటి శక్తి, శివశక్తి అద్భుతమైనటువంటి అభ్యధావత దాశార్హం. దాశార్హం అంటే దాశార్హరాజు అయినటువంటి వృష్ణి ప్రభువు అయినటువంటి శ్రీకృష్ణ ప్రభువుని అభ్యధావత వెంటబడి దహన్నివ దిశోదశ, సమస్తమైనటువంటి దిక్కుల్ని దహన్నివ తగలబెట్టేట్టుగా దహించి పారేస్తున్నదా అన్నట్టుగా వచ్చి శ్రీకృష్ణ మీద ఆయన మీద యుద్ధం చేయడానికి వెంటబడింది, పరుగు తీసింది ఒక్కసారిగా. నారాయణుడు చూశాడు, వస్తున్నటువంటి శక్తిని అర్థం చేసుకున్నాడు. అథ నారాయణో దేవ తం దృష్ట్వా వ్యసృజ జ్వరం. ఏ అస్త్రానికి ఆస్త్రంతోనే సమాధానం. అటు శివశక్తి వస్తుంటే, శివజ్వరం వస్తుంటే ఈయన వైష్ణవ జ్వరాన్ని వదిలిపెట్టాడు. ఆయనలో ఉన్నటువంటి తాపం అనేటువంటి శక్తి వైష్ణవ జ్వరం, అంతే, మరొకటేం కాదు. వ్యసృజత్ జ్వరం మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ. అట్లా ఇరు జ్వరాలు, అటు వైష్ణవ జ్వరము ఇటు మహేశ్వర జ్వరము, ఈ రెండు తాపాలు కూడా మహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే, ఆ రెండు ఒకదానికొకటి యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టింది. పరస్పర యుద్ధానికి తలబడ్డాయి. చివరికి ఏం గెలిచిందయ్యా, ఏది ఓడిపోయిందయ్యా అంటే మహేశ్వర సమాక్రందన్ వైష్ణవేన బలార్జిత అలబ్ధ్వా భయమన్యత్ర భీతో మాహేశ్వరో జ్వర శరణార్థి హృషీకేశం తుష్టావ ప్రయతాంజలి. అయిపోయింది. అంత పరిగెత్తుకుంటూ వచ్చింది కాస్త శివజ్వరం కాస్త తుస్సుమని చెప్పి మహేశ్వర సమాక్రందన్ వైష్ణవేన బలార్జిత, వైష్ణవ బలంతో ఆ వైష్ణవ జ్వరం యొక్క బలం చూసి ఆక్రందన పెట్టేసింది ఒక్కసారి మహేశ్వర జ్వరం కాస్త. చివరికి దాని ముందు లేక, వైష్ణవ జ్వరం ముందు శివశక్తి నిలవలేక అలబ్ధ్వా భయమన్యత్ర, వేరే దిక్కు లేక భీత భయపడిపోయి మహేశ్వర జ్వరం కాస్త చివరికి శరణార్థి హృషీకేశం, హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని శరణ వేడింది. అయ్యా ముందు ఆ జ్వరాన్ని శాంతింపజేయి, తావబాధేస్తుంది, నన్ను వెనక్కి తరిమి కొడుతుంది, నేను నిలవలేకపోతున్నాను అని చెప్పి ఆ శివశక్తి విష్ణు శక్తిని హృషీకేశం శరణార్థి శరణ వేడింది. తుష్టావ ప్రయతాంజలి, పైగా అంజలి ఘటించి ఆ స్వామిని ఈ విధంగా తుష్టావ అంటే ప్రస్తుతించడం మొదలుపెట్టింది, సంతోషింపచేయటం మొదలుపెట్టింది ఈ జ్వరం అనేది. ఈ జ్వరం ఏ విధంగా విష్ణు శక్తిని కీర్తించింది అనేటువంటి స్తోత్రం అనేటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు,
మనకి ఈ విధమైనటువంటి జ్వర సంబంధమైనటువంటి ఏవైనా సంకేతాలు వచ్చినప్పుడు ఈ 5 శ్లోకాలు 4 శ్లోకాలు మనం పఠించుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో ఎన్నో రోజులు ఇబ్బంది పడేది స్వల్ప అనారోగ్యంతో మనం బయటపడవచ్చు. అది సంకేతం. అవి ఏమిటి అనేది ఆ జ్వర ఉవాచ దగ్గర నుంచి 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు చక్కటి 4 మంత్ర బీజాక్షరాలు లాగా ఉంటాయి. వాటిని మనం చదువుకుంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉంటే ఆ జ్వరం వచ్చినప్పుడు చక్కగా చదువుకోమని చెప్పండి. రేపు చెప్పుకుందాం ఆ అంశాలు. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.